బ్రేక్ న్యూస్. కరీంనగర్ లో పోలీసులు రెచ్చిపోయారు. సామాన్య యువకుడిపై ప్రతాపం చూపించారు. రామ్నగర్ లో దారికి అడ్డంగా బైక్ పెట్టాడనే కారణంతో యువకుడిని విచక్షణ రహితంగా చితకబాదారు. ఇంట్లో ఉన్న యువకుడిని కాలర్ పట్టుకుని బయటకు లాగి మరి పశువును బాధినట్లు బాధడం చర్చనీయాంశంగా మారింది. ఇటు యువకుడిపై దాష్టికానికి దిగింది. పీటీసీలో బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేస్తున్న ఆర్ఐ రమేష్, ఆర్ఎస్ఐ దత్తు, అలాగే కానిస్టేబుల్ పరశురాం ఈ దాడిలో ఉన్నారు. యువకుడిపై దాష్టికానికి దిగింది. ఇటు పీటీసీలో బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేస్తున్న ఆర్ఐ రమేష్, ఆర్ఎస్ఐ దత్తు, అలాగే కానిస్టేబుల్ పరశురాం. సీసీ కెమెరాల్లో దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అయితే వీళ్ళు రక్షక భటులా లేక రాక్షసులా అంటూ నెటిజన్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ దాడిపై బాధిత యువకుడు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరీంనగర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు పోలీసులు యువకుడిపై ఈ విధంగా దాడి చేయడానికి అసలు కారణాలేంటి? అసలు ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? బాధ్యతాయుతంగా మెదగాల్సినటువంటి పోలీసులే ఇటు ఒక యువకుడిని పాత కక్షలతో దాడి చేశారా లేకపోతే మరే ఏదైనా ఇతర కారణమా అనేటువంటిది తెలియాల్సి ఉన్నది. కానీ బాధ్యతంగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ఆ యువకుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి చిక్కబాదినటువంటి దృశ్యాలు ఇప్పుడు సీసీ ఫుటేజ్ లోపల కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే వైరల్ అయి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళంతా కూడా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లోపల పనిచేస్తున్నటువంటి ఆర్ఐ రమేష్ తో పాటుగా ఆర్ఎస్ఐ దత్తు, కానిస్టేబుల్ పరశురాం, వీళ్ళ ముగ్గురు ఒక యువకుడిని చిత్కపాదినటువంటి దృశ్యాలు ఇప్పుడు సీసీ ఫుటేజ్ లోపల వైరల్ గా మారినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రామ్నగర్ లోపల దారికి అడ్డుగా బైక్ పెట్టాడనేటువంటి కారణంగానే వీరికి మధ్య గొడవ అయింది. మాట పెరగడంతో ఆ యువకుడిని బయటకు లాగి చిత్కపాదారని చెప్పి అయితే ఇటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి కారణంగా వాళ్ళు నిజంగా పోలీసులు అని చెప్పి ఆ యువకుడు గుర్తించలేదు అని చెప్పి తెలుస్తుంది. ఆ సివిల్ డ్రెస్ లో ఉండకపోవడం వల్ల ఆ యువకుడు వారితో కొద్దిగా వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యం లోపలనే అతని పైన దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు మొత్తానికైతే ఇంట్లో నుంచి బయటకు లాగి ఇష్టమైనట్టుగా తన్నడము, కొట్టడము, చెంపలపై కొట్టినటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు నిజంగా పోలీసుల యొక్క తీరు, వ్యవహరించినటువంటి తీరు పైన చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు న్యాయం కావాలని చెప్పి పోలీసుల వద్దకు వెళ్తూ ఉంటావు. కానీ అదే పోలీసులు ఒక విచక్షణ కోల్పోయి విచక్షణ రహితంగా ఈ విధంగా యువకుడి పైన దాడి చేసినటువంటి నేపథ్యం లోపల దీనిపైన ఇప్పటికే కరీంనగర్ లోపల ఉన్నటువంటి 2 టౌన్ పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని కరీంనగర్ 2 టౌన్ లోపల అయితే కేసు నమోదు చేశారు. అయితే ఆ యువకుడు మాత్రం ఇప్పటి వరకు కరీంనగర్ పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేయలేదు. అతన్ని అసలు నిజంగా పాత కక్షల నేపథ్యం లోపల కొట్టడం జరిగిందా లేకపోతే నిజంగానే బైక్ దారికి అడ్డగా పెట్టాడని చెప్పి అయితే కొట్టారా అనేటువంటిది తేలాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.